హాయ్ ఫ్రెండ్స్, టైటిల్లోనే చూస్తారు కదా, ఇదే అనమాట మంగళ. ఈ ఈ ప్యాక్ని మనం చూడడానికి ఇంత దూరం ట్రావెల్ చేసి వచ్చామన్నమాట. ఈ జర్నీ ఎలా ఏంటనేది మొత్తం వీడియో చూసేయండి. ఎర్లీ మార్నింగ్ మా గ్యాంగ్ తోటి మాకున్న కార్లో స్టార్ట్ అయిపోయామన్నమాట. మన తెలంగాణ బార్డర్ కాళేశ్వరం దాటిన తర్వాత సిరోంచి దాటిన తర్వాత అక్కడ నుంచి ఒక 70 కిలోమీటర్స్ ఉంది రూటు. మన తెలంగాణ బోర్డర్ కాళేశ్వరం వరకు అయితే ట్రాఫిక్ అయితే ఏం లేదు, రోడ్లు కూడా బాగానే ఉన్నాయి. బట్ ఏంటంటే పీస్ఫుల్ అనమాట. భూపాలపల్లి ఫారెస్ట్ ఏరియా కానీ ట్రీస్ కానీ చాలా గ్రీనరీ బాగుందన్నమాట. అండ్ ఓవరాల్ జర్నీ ఒక స్మూత్గా వెళ్ళేస్తుందనే టైంకి ఇక సిరోంచి దాటిన తర్వాత మట్టి రోడ్ స్టార్ట్ అయింది. ఇది అరౌండ్ ఒక 70 km ఉంది. మోస్ట్ టఫెస్ట్ ఇదే అనమాట. రోడ్ కొంచెం బాగాలేదు. సో బండి అనేది కూడా చాలా స్లోగా వెళ్ళడం అనేది, మనం అనుకున్న డెస్టినేషన్ వెళ్ళడానికి కూడా చాలా టైం తీసుకుందాం అన్నమాట. 2 hours 70 kilometers అనమాట. మనం వెళ్ళేది కమలాపూర్ హాతీ క్యాంప్ అనమాట. అసలు ఏంటి సంగతి ఇప్పుడు? హలో పీపుల్, సో ఇవాళ మనం కమలాపూర్ ఎలిఫెంట్ పార్క్ వచ్చామన్నమాట. సో మనకు తెలీదు, యాక్చువల్లీ మనం గూగుల్లో చూసిన దాని ప్రకారం 11 to 2 are the timings for ఎలిఫెంట్ పార్క్ అనమాట. మేము వచ్చింది ఆల్మోస్ట్ 12 అరౌండ్ 12:15 ఆ టైంకి వచ్చాము. కానీ అన్ఫార్చునేట్లీ మన అదృష్టం అనమాట, అదృష్టం కాదు అదే దురదృష్టం, వెళ్ళిపోయినాయి అంట. ఇప్పుడు మనకు మిస్ అయిపోయాయి అనమాట. ఇవాళ ఒక రోజు లేవంట, ఏదో జాతర అయ్యిందంట, తొందరనే అడవిలోకి ఇడిచిపెట్టేశారన్నారు. సో లోకల్లో వాళ్ళని అడుగుదాం, గైడ్ వాళ్ళని ఏమంటారో. ఏమన్నా అంత దూరం నుంచి ఇక్కడ దాకా వచ్చినాం కాబట్టి ఎట్లయినా చేసి మన పెట్రోల్ కి న్యాయం చేయాలి కాబట్టి వాటిని చూసి వెళ్ళిపోదాం. ఏమంటావు ఝాన్సీ? అంతే కదా. సో క్యాంప్లో అయితే ఎలిఫెంట్స్ అయితే లేవు, చూద్దాం. అన్న అయితే కలిసి, అన్న నీ పేరు? సుదీప్ అన్న అంట. ఇక్కడ మన ఎలిఫెంట్స్ అన్నిటికీ టేక్ కేర్ చేసేది. సో అడవిలోకి వెళ్ళి తీసుకెళ్ళి చూద్దాం, ఉంటే మాత్రం చూపిస్తా అంటున్నాడు. సో వెళ్ళిన తర్వాత అక్కడ సెర్చ్ చేసిన తర్వాత మన లక్ బాగుంటే కనిపిస్తాయి, లేదంటే లేదు. దాన్ని బట్టి చూద్దాం. ఓకే బ్రో, పోతున్నాం అట్లా 5-6 kilometers అంటారు, కానీ గుట్టెక్కి దిగితే కనిపిస్తాయి అని అంటున్నారు. సో అందరు వస్తున్నారు, వెనకబడి వస్తున్నాము. సో ఈ అడ్వెంచర్స్ రైడ్ అడ్వెంచర్ అనుకున్నాం కానీ డబుల్ అడ్వెంచర్ అవుతుంది. ఏమంటావు ఝాన్సీ? కాదా? చందనా మేడం, ఏంటి పరిస్థితి? మనకు చాలా ఆశతో వచ్చినాము, ఆశను తీర్చుకొనే పోదాం. ఓకే చందో, ఓకే లెట్స్ గో. పదండి ముందుకి, పదండి తోసుకి పోదాం పైకి. పదండి బాబు పోదాం పైకి. చలో, గుట్టలు పుట్టలు అన్నీ ఎక్కుతున్నాం కదా. ఎట్టెట్టో దాటుకుంటూ మా మేడం కష్టపడిపోతుంది. హలో హాయ్ చెప్పు. చాలా నా అడవి, ఎవరు లేరు, మేము తప్ప. అగోగో అటు మా వాళ్ళు పోతారు, కనిపించరా? ఇది కొంచెం డౌన్నే ఉంది, ఈజీగా దిగచ్చు. సో ఈ అన్వేషణలో మాకు మా ఏనుగు దొరికేసింది. సో క్యూట్. హలో, ఎంత దూరం వచ్చేసింది ఇప్పుడే లోపలికి. సో ఫైనలీ హాయ్ రూపా. ఓ మై గాడ్, ఫస్ట్ టైం ఇంత క్లోజ్గా.
రూపా సలాం. అది ఈగలు కొట్టుకుంటున్నాడు ఆకు తీసుకొని 90 years old అంట ఇది. 90 వెళ్ళేది మళ్ళీ ఇది వేరే సో ఇగో జంగల్లో రూపాన్ని కలవనికి వచ్చాం. సే హాయ్ ఎవ్రీవన్. రూపా నువ్వు కూడా दे सलाम दे सलाम రూపా. दे सलाम दे छोड़ बरी छोड़ छोड़ दे बिले उठा 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 बिले 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 చాలో లెట్స్ గో ఫర్ అనదర్ ఎలిఫెంట్. ఓకే సో మంచిగా దోమలు కొట్టుకుంటుంది మా రూపా. బాయ్ రూపా. సలాం దే. బాయ్. సో ఓకే ఇప్పుడు ఇంకో గ్రూప్ ఆఫ్ ఎలిఫెంట్స్. ఈ ఎలిఫెంట్స్ మొత్తం పార్క్లో టైం అయిపోయిన తర్వాత వీళ్ళ టేక్ కేర్స్ అనేవాళ్ళు ఇట్లా అడవిలో వదిలేయడం జరుగుతుందంట. సో అట్లా అడవిలో చెట్లను కానీ ఏమైనా పండ్లను తినుకుంటూ తిరుగుతూ ఉంటాయి అన్నమాట. మళ్ళీ తీసుకురావాలంటే వెళ్ళి ఆ చైన్స్ సాయంతో ఇక్కడ వెతుక్కుంటూ వాటిని మళ్ళీ రిటర్న్ తీసుకురావడం జరుగుతుందంట. ఈలో మన ట్రెక్కర్ వాళ్ళ హెల్ప్ తోటి ఎలిఫెంట్స్ని దగ్గరగా చూడడం జరిగింది. ఇందులో ఒక చిన్న ఎలిఫెంట్ కూడా ఉంది. అది వాళ్ళ అమ్మ వాళ్ళు. అదో వాళ్ళు మంగళ. హలో హలో. उसका नाम क्या होता है वाला गणेश మంగళ అప్పుటి చూడండి ఆ ఆకుల కోసం ఇట్లా పైకి ఎక్కుతుందో. వాటికి ఇష్టమైన చెట్టు అంట అది. చూడు చూడు చూడు. అది చూడు మంగళ. ఏ సో ఇగో 2 చిన్న కూనలు ఉన్నాయి. అండ్ ఇదంతా ఫ్యామిలీ. ఆ ఎలిఫెంట్ ప్రెగ్నెంట్తో కూడా ఉందంట. ఆల్రెడీ 13 months. కొండని చూడు ఎలా ఎక్కుతుందా. చూడు పొదల నుంచి. पीछे पीछे बरी छोड़ 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 बरी पीछे पीछे सक लेता काम घंटा एक पिस्ता उठा इधर साइड पीछे पीछे साइड क्या उतर पीछे पीछे भाई इरदी आदि मंगल బసంతి. అది 36 ఇయర్ 36 మంగళ. అది కుసుమ్ ఉంది. ఆ, ఇప్పుడు 4 ఇయర్ ది కుసుమ. 4 ఇయర్ ది లక్ష్మి. ఓకే. అది 5 ఇయర్ ది అది మన రాణి. అది వాటర్ని క్రాస్ చేసుకుంటూ పోతున్నాయి. ఆ చైన్స్ ఎందుకుంటే ఫారెస్ట్ ఆఫీసర్లు వీరి ఆధీనంలో ఉన్నాయి కాబట్టి వీటిని ఎప్పుడైనా తీసుకురావాలన్నా అండ్ వాటికి ఫుడ్ పెట్టాలన్నా సో చైన్స్తో ఈజీగా తీసుకురావచ్చని అలా చైన్స్ వేసారనమాట. సో అలా వెళ్తున్నాయి చూడండి. అక్కడ బేబీ కప్ కూడా ఉంది. బేబీ ఎలిఫెంట్. అగ్గో చాలా ఓకే. కనిపిస్తున్నామా ఫోటో దిగదమ్మా. ట్రంక్ ఇది సలాం చెప్పు. బసంతి సలాం చెప్పు. మంగళ బాయ్.
మంగళ కూడా మనకు బాయ్ చెప్తుంది.